కుంభమేళాకు వచ్చే భక్తులు స్నానాలు చేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. నది ఒడ్డున స్నానాలు చేసేందుకు ప్రత్యేకంగా ఘాట్లు నిర్మించింది ఇప్పటికే. అలాగే నది గర్భంలో ఎక్కడైతే త్రివేణి సంగమం ప్రదేశం ఉందో, గంగా యమున సరస్వతి కలిసే ప్రదేశంలో స్నానాలు చేసేందుకు ప్రత్యేకంగా జెట్టీలను తయారు చేయించింది. అలాగే దీనికి సంబంధించి ఏర్పాట్లు కానీ లేకపోతే కనుక ఈ జెట్టీలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి పరిశీలిస్తే మనం ఈ జెట్టీ కూడా మొత్తం ఫ్లోటింగ్ జెట్టీ అనమాట. ఇదంతా కూడా ఫ్లోటింగ్ జెట్టీ నుంచి కిందకి దిగి స్నానాలు చేయొచ్చు. ఆ తర్వాత పైకి వచ్చి వాళ్ళు ఇక్కడ ఉండేందుకు కూడా వీలుంటుంది. సో ఒకసారి ఆ జెట్టీ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఇది మొత్తం కూడా హెచ్డిపివి పాంటూన్స్, అంటే ప్లాస్టిక్ పాంటూన్స్. ఇవన్నీ కూడా ఆ పాంటూన్స్తో తయారు చేసిన జెట్టి. ఇదంతా కూడా ఇలాంటివి 12 తయారు చేస్తున్నట్లుగా కూడా నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్మాణ సంస్థకు ఇది కాంట్రాక్ట్ ఇచ్చింది. ఆ నిర్మాణ సంస్థ ఇవన్నీ తయారు చేసింది. మీరు చూస్తే కనుక 2 లేయర్లలో ఆ పాంటూన్స్ అనేవి కనిపిస్తాయి. ఈ హెచ్డిపివి పాంటూన్స్ అనేవి కనిపిస్తాయి 2 లేయర్లో కూడా. ఆ 2 లేయర్లోనూ పైన ఇంకొక ప్లాస్టిక్ తరహాలో, అంటే ఇది వాటర్ ప్రూఫ్ అని చెప్తున్నారు, అది కూడా ఏర్పాటు చేసి నడిచేందుకు వీలుగా ఈ జెట్టీని తయారు చేశారు. సో దీస్ ఆర్ ఫ్లోటింగ్ చేంజింగ్ రూమ్స్ దట్ ఆర్ అండర్ కన్స్ట్రక్షన్, అండ్ ది పర్పస్ ఆఫ్ దిస్ హోల్ స్ట్రక్చర్ is that it will be placed on Sangam. There the devotees who come, they have a problem or difficulty in changing clothes after taking the holy dip. So we are making an effort to provide a solution, so that now in this Kumbh Mela, when a devotee comes, he will get down on this jetty, take a dip, come up, change his clothes and go back. So he does not have to hunt for a safe place to change clothes. సో ఇప్పుడు మనం ఉన్నది విఐపికి సంబంధించిన జెట్టి అనమాట ఇది. సో ఒకసారి ఈ విఐపి జెట్టి ఎలా ఉందనేది చూస్తే కనుక, ఈ విఐపి జెట్టి కూడా దాదాపు మనం చూస్తే చాలా విశాలంగా ఉంది. అలాగే అటు ఇటు నడిచేందుకు వీలుగా, అంటే 2-3 నడిచేందుకు వీలుగా కూడా ఈ అవకాశం ఉంది. రెండోది మనం చూస్తే కనుక, ఇక్కడ చూస్తే ఇది చుట్టూతో ఒక బావి తరహాలో, అంటే స్క్వేర్లో ఇది ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి మెట్లు అనేది ఏర్పాటు చేస్తారనమాట. ఇక్కడ ఒక స్టీల్ మెట్లు ఏర్పాటు చేసి కింద నదిలో లోపలికి దిగేందుకు అవకాశం ఉంటుంది. అక్కడ మెట్ల నుంచి దిగి అక్కడ స్నానం చేసి పైకి రావచ్చు అనమాట. అంటే నదిలో 3 మునకలు అంటారు కదా, ఆ 3 మునకలు వేసి పైకి రావచ్చు. ఆ పైకి వచ్చిన తర్వాత వీళ్ళు చేంజింగ్ రూమ్, అంటే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇది ప్రత్యేకంగా ఇక్కడ ఒక ఏర్పాట్లు చేశారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఈ డ్రెస్ చేంజింగ్ రూమ్లో కూడా 2 చేంజింగ్ రూమ్లు ఉంటాయి. ఇది మొదటి చేంజింగ్ రూము. అలాగే దీంతో పాటు ఇంకొక చేంజింగ్ రూమ్ కూడా ఉంది. ఇటువైపు చూసుకుంటే కనుక ఇది ఒక చేంజింగ్ రూమ్ అనమాట.